ఏదైతే వాలంటీర్లకు సంబంధించి ప్రతిరోజు ఒక వివాదం చెలరేగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు కొత్తగా హైకోర్టులో కూడా ఒక పిల్ను దాఖలు చేయడం జరిగింది ఒక వ్యక్తి. ఎందుకంటే వీళ్ళ ద్వారా నవరత్నాల పంపిణీ కావచ్చు, లేదంటే ప్రచారం కావచ్చు, వీటి గురించి వాడుకుంటున్నారు. ఎన్నికలు ముగిసే వరకు వీటన్నిటికీ వాళ్ళు ప్రచారం చేయడానికి అనర్హులు అంటూ కూడా తీర్పు ఇవ్వాలంటూ కూడా హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితి కనిపిస్తోంది. చూద్దాం. రాష్ట్రంలో రాజకీయ పార్టీల కార్యకలాపాల్లో పాల్గొనకుండా గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లను నిలువరించాలి అని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆదేశించిన విధంగా వాలంటీర్లు ఏ అభ్యర్థికి పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరించకుండా ఆదేశించాలి అని పిటిషన్లో కోరారు. వైసీపీ అభ్యర్థుల తరపున ప్రచారం, ఓటర్ స్లిప్ల పంపిణీ చేయకుండా నిరోధించాలి అని కోరారు. ఎన్నికలు ముగిసే వరకు నవరత్నాలు, ప్రభుత్వ పథకాలు ఏవీ వాలంటీర్లతో పంపిణీ చేయించకుండా ఆదేశించాలి అని కోరారు. కడప జిల్లా రాజంపేటకు చెందిన షేక్ అబూబకర్ సిద్దికి ఈ పిల్ దాఖలు చేశారు. గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చేందుకు పంచాయతీరాజ్ శాఖ 2019 జూన్ 22న జారీ చేసిన జీవో 104 వార్డు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చేందుకు పురపాలక శాఖ 2019 జూన్ 23న జారీ చేసిన జీవో 201 తదనంతరం జారీ చేసిన జీవోలను చట్ట విరుద్ధమైనవిగా ప్రకటించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సీఎం జగన్ 2.57 లక్షల వైసీపీ కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించడాన్ని రాజ్యాంగ చట్ట విరుద్ధాలుగా ప్రకటించాలని కోరారు. వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం సహకరించాలని వాలంటీర్లను కోరడం ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 123 విరుద్ధమన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ కోసం ప్రచారం నిర్వహించాలని, పని చేయాలని వాలంటీర్లను సీఎం కోరడం ఎన్నికల మూల సిద్ధాంతానికి వ్యతిరేకము అని పిటిషన్లో పేర్కొన్నారు. సిఎస్, జీఏడీ ముఖ్య కార్యదర్శి, పంచాయతీ రాజ్, పురపాలక, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, గ్రామ వార్డు వాలంటీర్ల శాఖ ముఖ్య కార్యదర్శి, ఈసీ, ఏపీ సీఈఓ, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, వ్యక్తిగత హోదాలో ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తదితరులను ప్రతివాదులుగా చేర్చారు. వైసీపీ తన రాజకీయ లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిందని కూడా ఇందులో పేర్కొనడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. రైట్ ప్రసాద్, అప్డేట్స్ ఏంటి? వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ప్రతిరోజు కూడా చర్చ జరుగుతున్న పరిస్థితులు, వీళ్ళను ఎన్నికల విధుల్లో కావచ్చు, ప్రభుత్వ పథకాల ప్రచారంలో కావచ్చు వినియోగించరాదు, వాడరాదంటూ కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలైంది. అప్డేట్స్ ఏంటి? పవన్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ స్వలాభం కోసం, అలాగే వచ్చే ఎన్నికల్లో ఏదో విధంగా లబ్ధి పొందే విధంగానే ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారంటూ మొదటి నుంచి కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తా ఉన్నాయి. ప్రజలకు సేవ చేస్తున్న ముసుగులో పార్టీ కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించుకుని క్షేత్రస్థాయిలో ఏ గడపలో ఎవరు సానుకూలంగా ఉన్నారు, ఎవరు వ్యతిరేకంగా ఉన్నారు అని పూర్తి డేటా, వారి ఇంట్లో ఆధారాలతో, ఫోన్ నెంబర్తో సహా పూర్తి డేటాను ఆ వైసీపీ నాయకుల చేతుల్లో పెట్టిన పరిస్థితి. ఇక వాలంటీర్లకు సంబంధించి కూడా పూర్తి అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుంచి మంత్రుల వరకు కూడా వారు ఎక్కడ కూడా ప్రభుత్వానికి సంబంధం లేదు, కేవలం సేవ కోసం వచ్చారు, వైసీపీ కార్యకర్తలను అందుకే పెట్టుకున్నామని కూడా ప్రకటించిన పరిస్థితి. అంటే వైసీపీ కార్యకర్తల్లో ఈ రోజు మళ్ళీ అదే ఎన్నికల విధుల్లోకి ప్రజలకు ముందుకు తీసుకురావడం ఎంతో కొంత లబ్ధి పొందాలనే జగన్మోహన్ రెడ్డి వ్యూహంగా కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి పార్టీ పరంగా వారి కోసం డబ్బులు వెచ్చించాల్సి ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే ప్రజల పన్నుల నుంచి కట్టే డబ్బుల్ని వారి జీతాలు గాను, వేతనాలు గాను ఇవ్వడంతో పాటు వారికి శిక్షణకు సంబంధించి అదేవిధంగా రాజకీయ పరమైన శిక్షణ ఇచ్చి ద్వారా వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందే అందుకు అనేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. వాటికి కూడా దాదాపు కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన పరిస్థితి. ఈ అన్ని అంశాలతో కూడా ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించిన పరిస్థితి. దీనిపై కోర్టు కూడా న్యాయస్థానం కూడా స్పందించి వాలంటీర్లు పూర్తిగా ఎన్నికల ప్రక్రియకి పూర్తిగా దూరంగా ఉంచాలంటూ కూడా విన్నవించారు. దీనిపై విచారణ కూడా నడుస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం మొదటి నుంచి ఉద్దేశపూర్వకంగా ఒక పగడ్బందీ ప్లాన్ ప్రకారమే వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందిన లక్ష్యంగా ఆయన వాలంటీర్ వ్యవస్థ ఉపయోగించుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే గతంలో కూడా ఎన్నికల ఓటర్ల జాబితా సమయంలో కూడా వాలంటీర్లు దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘం స్వయంగా ఆదేశాలు జారీ చేసిన వాళ్ళు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది మాత్రం ప్రభుత్వ ఒత్తిడికి తాలూకి వారినే ఎదురుపెట్టి మరీ ఎన్నికల ఓటర్ల జాబితాను
తయారు చేసిన పరిస్థితి. అలాగే తప్పులు తడగ్గా ఉన్న మరణించిన వారి ఫోటోలు పేర్లతో మళ్ళీ కార్డు పుట్టుకొచ్చినా కూడా ఈ అన్నిటి వెనక కూడా వాలంటీర్లు ఉద్దేశపూర్వకంగా కొంతమంది వాలంటీర్లు అడ్డం పెట్టుకుని ఈ విధంగా వ్యవహరించారని కూడా ఆరోపణలు వెల్లువెత్తా ఉన్నాయి. ఇక రేపు ఎన్నికల్లో కూడా ఏదో విధంగా ఇప్పటికే ఎన్నికల సంఘం వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేసినప్పుడు కూడా రేపు ఎన్నికల్లో ఎవరైతే ఇప్పుడు వాలంటీర్లు పనిచేస్తారో ప్రతి 100 గడపలకు ఒక వాలంటీర్, అలాగే గ్రామాల్లో 50 గడపలకు ఒక వాలంటీర్ విధానాన్ని జగన్మోహన్ రెడ్డి అమలు చేశారు. వీరందరినీ కూడా రాజకీయ వైసీపీ కార్యకర్తలుగా ఇప్పటికే మార్చిన నేపథ్యంలో వారి ద్వారా ఎంతో కొంత లబ్ధి పొందాలి. ప్రభుత్వ వ్యతిరేకత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పటికీ కూడా రేపు ఇప్పుడు కొన్ని పెన్షన్ లాంటి పథకాలు ఉన్నాయి. వారు ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, నిరుద్యోగులు ఇటువంటి వారిని అందరినీ కూడా వీరి ద్వారా క్రోడీకరించి వారితో ఏదో విధంగా మళ్ళీ వైసీపీకి ఓటు వేసే విధానానికి శ్రీకారం చుట్టారని కూడా తెలుస్తా ఉంది. ఎవరైనా వీటిపై ప్రశ్నిస్తే అది పోలీసులు అడ్డం పెట్టుకుని కేసులు నమోదు చేయటం, వాలంటీర్ వ్యవస్థగా అండగా వైసీపీ ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తం మీద ఇటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా పూర్తిగా వాలంటీర్లు నిన్నగా మొన్న కూడా సీఎం వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని గెలిచే విధంగా ఆయన చేసిన ప్రకటనలు కావచ్చు, కేవలం ఇచ్చేది 5,000 వేతనం అయినప్పుడు కూడా మొత్తం వైసీపీ నడిపిస్తుంది వారనేది జగమెరిగిన సత్యం. ఈ నేపథ్యంలో రేపు ఎన్నికల్లో తప్పకుండా వాలంటీర్ ప్రభావం స్పష్టంగా ఉంటుందనేది ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నాయి. ఎన్నికల సంఘం కూడా దీన్ని తీవ్రంగా పరిగణించాలని కూడా పలుమార్లు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం కోర్టులో కూడా ఇదే అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ పిటిషన్ దాఖలైంది. దీనికి సంబంధించి కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రభుత్వాలు అధికారులు మాత్రం పూర్తిగా వాటిని విరుద్ధంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా కూడా మొత్తం క్షేత్రస్థాయిలో ఎక్కడా కూడా వాలంటీర్ అనే ఎవరైనా పనిచేసినా వారిని ఎన్నికలకు సంబంధించి కనీసం పరిగణలో కూడా ఉండకుండా పూర్తి స్థాయిలో నిషేధం విధించాలని కూడా డిమాండ్ వ్యక్తమవుతోంది. మరి ఆ విధంగా కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని పూర్తిగా వాలంటీర్లు ఈ ఎన్నికల వ్యవస్థకు దూరంగా పెట్టడం, లేకపోతే మరోసారి ఏదో కుట్రగారు లేకపోతే ఏదో ఆ ప్రజలపై ఒత్తిడి తెచ్చే విధంగా వైసీపీ నాయకులు వ్యవహరించి తద్వారా లబ్ధి పొందేందుకు పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని కూడా భావిస్తా ఉన్నారు. ఈ కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణిస్తే తప్ప ఎన్నికలు సజావుగా జరిగే అవకాశం లేదు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగి ప్రజలు ధైర్యంగా ఓటు వేయాలంటే మాత్రం ఈ ఎన్నికల్లో వాలంటీర్లను అన్ని విధాలు కూడా దూరంగా పెట్టాలి. అసలు ఆ ఎన్నికల ప్రక్రియ ఎక్కడ కనీసం ఇంత కూడా భాగస్వామ్యం లేకుండా చూడాలని కూడా డిమాండ్ రోజు